ఒక కోతికి స్నేహితులు లేక, ఒంటరితనం భరించలేక, జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకుంది. అక్కడో ఇక్కడో దూకి చావడం కన్నా అడవికి రాదైన సింహానికి ఆహారమే చనిపోతే పాపం దాని కడుపైనా నిండుతుంది అనుకుంది. సింహం ఉన్న గుహ దగ్గరికి పోయి నిద్రపోతున్న దాని చెవి పట్టుకొని లాగింది. సింహం పెద్దగా గాండ్రిస్తూ లేచి, ఎవరది? చావు కోరుకునే నా చెవి పట్టి లాగారా అని గాండ్రించింది. నేనే మహారాజా. నా అనేవాళ్ళు స్నేహితులు లేక జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకుంటున్నాను. రాజా, నన్ను చంపి తిని అనింది కోతి. సింహం నవ్వుతూ, నువ్వు నా చెవి పట్టుకొని లాగడం ఎవరైనా చూశారా? లేదు మహాప్రభో అనింది కోతి. సింహం చిరునవ్వుతూ, అయితే ఇంకొక 4-5 సార్లు అలాగే లాగు. నువ్వు లాగుతూ ఉంటే చాలా బాగుంది. రాజైనా ఒంటరిగా ఉంటే విసుగు పుడుతుంది. కాబట్టి స్నేహితులను మర్చిపోకండి, సఖ్యతగా ఉండండి. అప్పుడప్పుడు చెవులు కాళ్ళు లాగుతూ నవ్వండి, నవ్వించండి, కవ్వించండి. ఏం చేసినా స్నేహితులతో కలిసిమెలిసి ఉండండి. నవ్వండి, నవ్విస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. గుడ్ లక్.